డిఫెన్స్ డ్రైవింగ్ అలవాటు చేసుకుంటే ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చునని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జాతీయ భద్రతా మాసోత్సవాలు అరవై కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని డైట్ మైదానంలో రంగోలీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా అంశాలతో విభిన్న రకాల ముగ్గులను వేశారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన మొదటి 8 మందికి హెల్మెట్లు, ప్రశంసా పత్రాలు అతిథుల చేతుల మీదుగా అందించారు. అలాగే పోటీల్లో పాల్గొన్న మొత్తంగా 150 మంది యువతులకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ లాంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. మన డీజీ సార్ ఒక ప్రోగ్రామ్ అరైవ్ అలైవ్ ఒక లాంచ్ చేయడం జరిగింది. అరైవ్ అలైవ్ అంటే మోటివ్ ఏంటి అంటే మనం ఇంటిలో ప్రాణంతో సహా తిరిగి రిటర్న్ రావాలి. రోడ్ సేఫ్టీ గురించి జనరల్ గా జనాలు కూడా అంత ఆలోచించారు. సో అదే దృష్టిలో పెట్టుకొని మన డీజీ సార్ ఇది అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సో దట్ మనం ఎప్పుడైనా బండిలో కూర్చుంటాము, బండిలో బయలుదేరుతాము, మనం ఇంటిలో రిటర్న్ తిరిగి రావాలి, దానికి మైండ్లో కూర్చొని ఈ బండి నడపాలి. అది 2 వీలర్ ఉండొచ్చు, 4 వీలర్ ఉండొచ్చు, 3 వీలర్స్ ఉండొచ్చు. ఇది కాకుండా డిఫెన్స్ డ్రైవింగ్ అంటే ఏంటి అంటే మనం డ్రైవింగ్ చేసినప్పుడు డిఫెన్స్ మోడ్లో పోవాలి. దట్ మనకి ఏ కాకుండా మనం బండి నడపాలి. ఏ కాకుండా అంటే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మనం 2 వీలర్ నడిపిస్తున్నాము, ఏమైనా తాగి నడిపిస్తే అది డిఫెన్స్ కాదు, అది ఒక మనం రూల్ రెగ్యులేషన్ వైలేట్ చేస్తున్నాము. ప్లస్ ఎక్కడైనా యాక్సిడెంట్ మనకి అయిపోతుంది, లేకపోతే మనం వేరే వాళ్ళకి గుర్తాము. ఇది కాకుండా ఎక్కడైనా మనం ఇప్పుడు NH44 మనకి ఒక పెద్ద హైవే ఉంది, ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ వరకు. అక్కడ కూడా పెద్ద పెద్ద లారీస్ చాలా హై స్పీడ్గా పోతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైనా హైవే లారీలో టైర్ బ్లాస్ట్ అయింది, అక్కడే ఆగిపోతుంది. మన బాధ్యత రోడ్ సేఫ్టీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అది ఫాలో చేయడము. సో అన్ని అంశాలు ఆల్రెడీ ఎస్పీ గారు మళ్ళీ అండ్ మీరు కూడా రంగోలీ ఏవైతే చేశారో దాంట్లో అన్ని అంశాలను కూడా కవర్ చేశారు. నేను ఒకటే అంశం చెప్తాము, మన భారతదేశంలో బేసికల్గా ప్రతి సంవత్సరం సుమారుగా 2 లక్షల డెత్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అరౌండ్ 2 lakh డెత్స్, వెరీ బిగ్ ఫిగర్. ఆదిలాబాద్ లో కూడా ఆన్ ద నేషనల్ హైవేస్ కానీ, తర్వాత R&B రోడ్స్ లో కానీ కూడా ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కూడా అవుతున్నాయి. అంటే ఇవి కొన్ని అంటే మనం ఇంజనీరింగ్ మెజర్స్ తో సాల్వ్ చేయొచ్చు. రంబల్ స్ట్రిప్స్, తర్వాత ఎక్కడైనా బ్లింకర్స్ పెట్టడము, అంటే ఇవి ఇంజనీరింగ్ మెజర్స్ ఉంటాయి, దాంతో సాల్వ్ చేయొచ్చు. కొన్ని అంటే మన చేతిలో ఉంటాయి, నాన్ ఇంజనీరింగ్ మెజర్స్ అంటే వీ షుడ్ నాట్ డూ డ్రంక్ డ్రైవింగ్. చాలా మంది చేస్తున్నారు, దీని వల్ల కానీ డెత్స్ కానీ మనం ప్రివెంట్ చేసి, ఒక జీవితం అంటే చాలా ఇంపార్టెంట్, మన హ్యూమన్ లైఫ్ కి ఈక్వలెన్స్ ఏం లేదు.